Hi everyone, today topic is partial differentiation. పార్షియల్ డిఫరెన్షియేషన్ తెలుసుకునే ముందు మనకు డిఫరెన్షియేషన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. డిఫరెన్షియేషన్ అంటే ద రేట్ టు ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు సింగిల్ వేరియబుల్. అంటే ఒకటే వేరియబుల్కి మనం డెరివేటివ్ కనుక్కుంటే దాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. పార్షియల్ డిఫరెన్షియేషన్లో టు ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వన్ వేరియబుల్ వైల్ కీపింగ్ అదర్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్. అంటే మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి, 2 or more than 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ వాడతాం. అందులో కూడా ఒక వేరియబుల్తో మనం డిఫరెన్షియేషన్ చేసి డెరివేటివ్ చేస్తాం, మిగతా 2 వేరియబుల్స్ని కాన్స్టెంట్గా ఉంచుతాం. ఇందులో ఒక ఫంక్షన్ అనేది 2 వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 అయినా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ అయినా ఉండొచ్చు. టేక్ వన్ ఎగ్జాంపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఎక్స్ అండ్ వై అనే వేరియబుల్స్ పైన డిపెండ్ అయ్యి ఉంది ఈ ఫంక్షన్. మనం ఈ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ∂f/∂x అండ్ నోటేషన్స్తో యూజ్ చేస్తాం. అదే ఫంక్షన్ని వైతోని డెరివేటివ్ చేస్తే ∂f/∂y అని చూపిస్తాం. డిఫరెన్షియేషన్లో మాత్రం df/dx, df/dy. అందులో సింగిల్ వేరియబుల్కే డెరివేటివ్ కనుక్కుంటాం. ఇందులో మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి, కానీ అనదర్ వేరియబుల్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. వన్ ఎగ్జాంపుల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు x² + 2xy ∂f/, దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ కనుక్కుంటున్నాం. ∂f/∂x చేసినప్పుడు మనకు ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం, అప్పుడు మనకు d/dx² ఏమవుతుంది, 2x. ఇందులో కూడా ఎక్స్ అనేది ఉంది, సో 2y అనేది కాన్స్టెంట్. ఇక్కడ ∂x/x ఏమవుతుంది, 1. సో 1 × 2y. సో ఇక్కడ ∂f/∂x అనేది అవుట్పుట్ ఎట్లా వస్తుందంటే 2x + 2y. ఎక్స్ అనేది మనం ∂x/xతో చేస్తే 1 అవుతుంది, సో 2x + 2y. మళ్ళీ ఇది ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసినాం, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఏమవుతుంది, x² అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ y అనేది లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఇందులో y ఉంది కాబట్టి 2xని ఫ్రంట్ తీసుకొని ∂y/y. సో 1 ∂y/∂y ఏమవుతుంది, 1 అవుతుంది. సో 2x అంటే y విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు 2x వస్తుంది, ఎక్స్తో చేసినప్పుడు 2x + 2y. అనదర్ ఎక్స్తో చేసినప్పుడు y అనేవి కాన్స్టెంట్గా ఉంచాలి. సో ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2y వచ్చింది. ఇక్కడ పక్కన మనకు y అనేది లేదు కాబట్టి 0 అయింది. థ్యాంక్ యూ.